కేంద్ర ప్రభుత్వం తన 2026-27 బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో 3 కర్తవ్యాలను ప్రధానంగా తన ముందు పెట్టుకుంది. నిలకడైనటువంటి అభివృద్ధి సాధించడం, రెండవది ప్రజల సామర్థ్యాలను పెంచడం, మూడవదిగా అందరికీ అవకాశాలు, వనరులు వీటన్నిటిని అందరికీ కల్పించడం, ముఖ్యంగా ఈ 3 కర్తవ్యాలని పెట్టుకుంది. కానీ బడ్జెట్ మాత్రం ఈ 3 కర్తవ్యాల సాధనకు ఉపయోగకరంగా లేదు. సాధించడం కూడా చాలా కష్టతరమైనటువంటిది. ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో కర్తవ్య పదిలోనే ఈ కర్తవ్యాలు మొట్టమొదటిసారి రూపొందించబడినాయి అని చెప్పారు. కర్తవ్య పద అంటే సెక్రటేరియట్, అధికారులు ఉండేటువంటి బిల్డింగ్లో ఈ కర్తవ్యాలు రూపొందించబడ్డాయి అన్నారు. అంటే బ్యూరోక్రసీ అంటారు. బ్యూరోక్రసీలో కేవలం అధికారులే కాకుండా మంత్రులు కూడా ఉంటారు. ఈ బ్యూరోక్రసీ వీళ్ళందరినీ కలిపే బ్యూరోక్రసీ అంటారు. ఇది కూడా ఒక 4 స్తంభాల్లో ఒక ముఖ్యమైనటువంటి స్తంభం. అందుకని అధికారులు రూపొందించారా, మంత్రులు దాన్ని ఫైనలైజ్ చేశారా అనే దాంతో సంబంధం లేకుండా ఈ రూపొందించుకున్న కర్తవ్యాలు మాత్రం వాటిని సాధించేటువంటి అవకాశం బడ్జెట్ ప్రతిపాదనలో ఎక్కడ మనకు కనపడదు. మొట్టమొదటి చూసినట్టయితే ఎకనామిక్ సర్వేలో 2025-26 ఆర్థిక అభివృద్ధి 7.4% ఉండొచ్చు అని చెప్పి మొదటి అంచనాగా చెప్పారు. ఇది చివరి అంచనా కాదు, ఇంకా తర్వాత చాలా అంచనాలు వస్తాయి. కానీ వరల్డ్ బ్యాంకు, IMF మాత్రం 6.5, 6.9% మాత్రమే అభివృద్ధి జరుగుతాయని చెప్పింది. IMF అయితే జీడిపి అంకెలు కానీ లేదా ఈ ఏవైతే ధరలకు సంబంధించినటువంటి వినిమయదారుల ఇండెక్స్ ఉంటుందో ఆ ఇండెక్స్ను కూడా ఒక నమ్మకంగా అవి లేవు, సరైనటువంటి పద్ధతిలో అవి లేవు అని కూడా IMF ఆల్రెడీ చెప్పింది. రాబోయేటువంటి కాలంలో ఆర్థికాభివృద్ధి ఈ మాత్రం కూడా అయితే గత 3 సంవత్సరాలుగా 7% చుట్టూ తిరిగిందని చెప్పినటువంటి ప్రభుత్వం 7% లోపే సాధించవచ్చు అనేది అంచనాల్లో ఉన్నటువంటిది అవకాశం. రెండోది అందరి కెపాసిటీస్ని, ప్రజల సామర్థ్యాలను పెంచడం అంటే ఉదాహరణకి చదువుకోవటం, చదువులోనే టెక్నాలజీని పెంపొందించేటువంటి పని చేయటం, అలాగే ఉద్యోగాలు దాని ద్వారా సాధించడం, అలాగే ఈ విద్యార్థులు విద్య అయిపోయిన తర్వాత టెక్నాలజీని సాధించిన తర్వాత యజమానులుగా కూడా ఉద్యోగాలు ఇచ్చేవారుగా తయారు చేయటం అనేది ఒక రెండవదిగా కర్తవ్యం పెట్టుకుంది. కానీ అంతకుముందు బడ్జెట్లో ప్రధానమంత్రి స్కిల్స్ని పెంచేదానికి రకరకాల పథకాలు ప్రయోగించారు. బడ్జెట్లో కూడా వాటికి కేటాయింపులు చేశారు. ఇంతవరకు ఆ స్కిల్స్కి ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని స్కిల్స్ సాధించారు అనేది ఇప్పుడు ఎప్పటికి కూడా ఈ బడ్జెట్లో కూడా ఎటువంటి రివ్యూ దాంట్లో కనపడదు. కొత్తగా మళ్ళీ దాని గురించి సామర్థ్యాలను పెంచుతాం అని చెప్పటం అంటే ఒక రకంగా మభ్యపెట్టడానికి ఉపయోగించారేమో అనేది మనకి తెలుస్తుంది. వనరులు లేదా అవకాశాలు ఇటువంటివన్నీ కూడా అందరి అభివృద్ధిని, అందరినీ కలుపుకుపోతాం, అందరి అభివృద్ధిని కోరతాం, 2047కు చేరతాం అనేటువంటి ఏదైతే స్లోగన్ ఉందో ఇది కూడా ఒక రకంగా మభ్యపెట్టే నినాదం అనిపిస్తుంది. ఎందుకంటే బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తే ఈ 3 కర్తవ్యాలకి విరుద్ధంగా ఆ బడ్జెట్ ప్రతిపాదనలు నేడు ఉన్నాయి. బడ్జెట్ ప్రతిపాదనలో ముఖ్యంగా ఈ ప్రజలకు సంబంధించి, కార్మికులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి లేదా చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి ప్రతిపాదనలు ఎక్కడో కూడా ఈ వ్యవసాయ రంగానికి కానీ, వ్యవసాయ కూలీలకు కానీ, వీళ్ళకెవరికి కూడా అనుకూలంగా ఎక్కడ మనకు కనపడవు. అలా కనపడకపోగా రాబోయే కాలంలో ఈ బడ్జెట్లో అన్ని రకాలుగా కార్పొరేట్ కంపెనీలకి, సంపన్నులకి అనేక రాయితీలు ప్రకటించారు. అరుదుగా దొరికేటువంటి ఖనిజాలు లభ్యమయ్యేటువంటి ప్రాంతంలో ఖనిజాల తవ్వకానికి మైనింగ్ యాక్టివిటీని కొనసాగిస్తామని, ఒక రకంగా మైనింగ్ యాక్టివిటీలోకి ప్రైవేటు పెట్టుబడులని, కార్పొరేట్ పెట్టుబడులని ప్రభుత్వం ఎప్పటికే అదాని లాంటి కంపెనీని ఆహ్వానించడం మనం చూస్తా ఉన్నాం. ఆ రకంగా మైనింగ్కి ప్రైవేట్ కంపెనీలకు అవకాశం ఇచ్చేటువంటి ఖనిజాలు తవ్వటం అనేది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒరిస్సా ఇటువంటి జరుగుతుంది అని చెప్పింది. అలాగే ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ హబ్బులు సాగిస్తాం. ప్రైవేటు పెట్టుబడులకి అనేక రకాల అవకాశాలు, సిటీ జోన్స్ అంటారు, సిటీ ఎకనామిక్ జోన్స్ అంటారు. అంటే ఒక నగరం చుట్టూ ఉండేటువంటి ప్రాంతాన్ని సిటీ ఎకనామిక్ కారిడార్గా పెట్టి దాంట్లో ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం కల్పించే విధంగా చేస్తామని చెప్పి మన రాష్ట్రంలో ఇప్పటికే మన సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. కేంద్రంలో ఈ బడ్జెట్లో కూడా సిటీ ఎకనామిక్ కారిడార్స్ గురించి చెప్పారు. నగరం చుట్టూ ఏవైనా కొన్ని టైర్ 2, టైర్ 3 నగరాల చుట్టూ కూడా, టైర్ 1 తర్వాత మిగతా నగరాల్లో కూడా ఇటువంటి ఎకనామిక్ కారిడార్స్. టైర్ 1 అంటే పెద్ద నగరాల్లో ఇప్పటికే
చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు రావటం, వాటిల్లో వాళ్ళ పెట్టుబడులు పెరిగిపోవటం మనం చూస్తున్నాం. టైర్ 3 నగరాల్లో కూడా ఇటువంటి పెట్టుబడులు వచ్చే విధంగా ఈ ఎకనామిక్ కారిడార్స్ని, సిటీ ఎకనామిక్ కారిడార్స్ని పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ముఖ్యంగా ఈ దిగుమతి సుంకాలను సంపన్నులు వాడేటువంటి సరుకులు ఏవైతే ఉన్నాయో, వినిమయ వస్తువులు దిగుమతి సుంకాలను వాటి మీద ఎత్తేసారు. అలాగే కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడేటువంటి ముడి సరుకులు లేదా ఇతర సరుకుల మీద కూడా దిగుమతి సుంకాలని ఇక్కడ ఈ బడ్జెట్లో బాగా తగ్గించారు. ఓ పక్కన ట్రంప్ మన మీద సుంకాలు, అంటే మన సరుకులు ఎగుమతి చేస్తే అక్కడేమో మన సరుకుల మీద సుంకాలను పెంచాడు. కానీ అక్కడి నుంచి లేదా యూరప్ దేశాల నుంచి, యూరప్తో ఈ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది, FTAలు అంటారు, స్వేచ్ఛ వాణిజ్యం కోసం యూరప్తో కూడా ఒప్పందం జరిగింది. ఇటువంటి దేశాల నుంచి ఈ సరుకులు దిగుమతి అయ్యేటప్పుడు వాటన్నిటి మీద కూడా సుంకాలని ఈ బడ్జెట్లోనే ముందుగా ఎత్తేసారని చెప్పి మనకి అనిపిస్తూ ఉంది. అదే కానీ ముఖ్యంగా ఏమంటే, రోడ్లు లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి, నేషనల్ హైవేస్, వీటిల్లో పెట్టుబడులు పడుతున్నాయి. నేషనల్ హైవేస్ 6 లేను 4 లేను రకరకాలుగా వస్తున్నాయి. ఇప్పుడు అంతకుముందు కూడా ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేదా మోడీ ప్రభుత్వంలో ఉన్న కొంతకాలంలో ప్రైవేటు పెట్టుబడిదారులు, రోడ్లు నిర్మించేటువంటి వాళ్ళు బ్యాంకుల దగ్గర వాళ్ళ అసలయ్యేటువంటి ఎస్టిమేషన్ కంటే కూడా ఎక్కువ ఎస్టిమేషన్ చూపించి కావాలనే ప్రతిపాదనలు ఎక్కువ పెట్టి ఎక్కువ అప్పులు తీసుకొని కావాలని ఎగ్గొట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. అటువంటి ప్రైవేటు పెట్టుబడులకి నేషనల్ హైవేస్ ఇటువంటి వాటిలో మౌలిక సౌకర్యాలు అంటాం, నేషనల్ హైవేలు లేదా రైల్వేలు, మిగతా వాటిల్లో రైల్వేల్లో కూడా ఇప్పుడు కొన్ని ప్రయాణికుల రైళ్లు కూడా ప్రైవేట్ రైళ్లు వచ్చినాయి. రాబోయేటువంటి కాలంలో ఈ సరుకుల రవాణాలో కూడా ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయి. వ్యాగన్స్ అవి కూడా ప్రైవేట్ కంపెనీల పేర్లు వ్యాగన్ల మీద రాసినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో స్టేషన్లు కూడా అభివృద్ధి చేయటం ప్రైవేటు పెట్టుబడులకు ఇస్తున్నారు. మౌలిక సౌకర్యాల్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి, నేషనల్ హైవేస్ లాంటి వాటిలో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి వాళ్ళ అప్పుల మీద, వాళ్ళు చేసేటువంటి అప్పుల మీద ప్రభుత్వం గ్యారంటీలు ఇస్తుంది. అంటే ప్రైవేటు కంపెనీలు మోసాలకు పాల్పడినా ఆ మోసాలకి గ్యారంటీగా ప్రభుత్వం నిలబడుతుంది అనేది దీంట్లో మనకి స్పష్టంగా కనపడుతుంది. డేటా సెంటర్లు అనే మాట మనం ఈ మధ్యకాలంలో వింటున్నాం. డేటా సెంటర్లు ఫారిన్ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కనుక డేటా సెంటర్లో పెడితే 2047 వరకు వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. ఎటువంటి పనులు కూడా వాళ్ళు కట్టాల్సినటువంటి అవసరం ఉండదు అనేది ముఖ్యంగా చెప్పారు. బ్యాంకింగ్ రిఫార్మ్స్, ఫైనాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్ కూడా ఈ బడ్జెట్లో ప్రస్తావించారు. బ్యాంకింగ్ రిఫార్మ్స్ అంటే మనకు తెలుసు, ఇప్పటికే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను విలీనం చేస్తున్నారు. 12 అయిపోయినాయి, ఇప్పటికే 27 బ్యాంకులు, 12 బ్యాంకులు అయిపోయినాయి. రాబోయే కాలంలో 4 బ్యాంకులుగా విలీనం చేస్తారు. 4 బ్యాంకులు నిలబడతాయి. 4 బ్యాంకుల్లో కూడా మిగతా 3 బ్యాంకులు పూర్తిగా ప్రైవేటీకరణ జరుగుతుంది. ఒక బ్యాంకులో మాత్రం ప్రభుత్వ పెట్టుబడి 26% మాత్రమే ఉండేట్టుగా మేము ఈ సంస్కరణలు తీసుకొస్తామని చెప్పి కోవిడ్ టైంలోనే ఇదే ఆర్థిక మంత్రి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. బ్యాంకింగ్ రిఫార్మ్స్ అంటే ప్రజల పొదుపుని సమీకరించి అవి పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి అందుబాటులో ఉంచేదానికి ఈ ప్రైవేట్ పెట్టుబడులకి అవసరమైనటువంటి బ్యాంకింగ్ సంస్కరణలు పూర్తి చేస్తామని చెప్పి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఇటువంటి ఈ సంస్కరణలు ప్రైవేటు పెట్టుబడుల, స్వదేశీ విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా ఈ సంస్కరణలు అమలు అవుతాయి అనేది ప్రత్యేకంగా ఈ బడ్జెట్ నిండా మనకి పూర్తిగా కనపడుతుంది. ఈ బడ్జెట్లో ఆ విధంగా సంస్కరణలు వచ్చేటైతే ఇప్పుడు ఏదైతే కర్తవ్యాలు 3 పెట్టుకున్నారో ఆ కర్తవ్యాల సాధనకు మాత్రం ఇవి ఉపయోగపడేటువంటి అవకాశం లేదు. ప్రజలు తాము ఉన్నటువంటి వాటిని కూడా పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. మరోపక్క కేంద్ర ప్రాయోజిత పథకాలు అంటారు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి గ్రామీణ ఉపాధి లేదా విద్యా, వైద్యం లేదా ICDS ఇటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, మధ్యాహ్న భోజనం లాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా కేటాయింపులను ప్రభుత్వం 2018 నుంచి వరుసగా తగ్గించుకుంటూ వస్తుంది. ఇప్పుడు కూడా ఈ బడ్జెట్లో మార్పులు ఏమీ లేవు, లేదా ఇన్ఫ్లేషన్కి తగ్గటువంటి ప్రతిపాదనలు లేవు. వాస్తవ అంకెల్లో కూడా తగ్గినటువంటి కూడా కొన్ని పథకాలకి ఉంది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేటాయింపులు పెరుగుదల లేకపోవటం లేదా తగ్గిపోవటం వల్ల 3 కర్తవ్యాలు ఏ విధంగా సాధిస్తారు, ఏ విధంగా వనరులని ప్రజలకు అందుబాటులో ఉంచుతారు అనేది
కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యం విద్య మీద పెట్టేటువంటి ఖర్చు కూడా తగ్గిపోతుంది. ఈ రోజు కూడా ఈ బడ్జెట్లో కూడా మొత్తం ఖర్చులో ఆరోగ్యం మీద పెట్టేటువంటి ఖర్చు 2% లోపే ఉంది. 2020 సంవత్సరంలో మోడీ ప్రభుత్వం అంతకుముందు ఒక వాగ్దానం చేసి 2020 కల్లా ఆరోగ్యం మీద పెట్టేటువంటి ఖర్చుని కనీసంగా 2% చేరుస్తాం అని చెప్పి మోడీ ఆనాడు వాగ్దానం చేశాడు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? ఈ 2026-27 బడ్జెట్లో కూడా ఆరోగ్యం మీద పెట్టేటువంటి కేటాయింపు మొత్తం ఖర్చులో 2% లోపే 1.96కి లోపే ఉంది. అలాగే విద్య మీద పెట్టేటువంటి ఖర్చు కూడా 3% లోపు ఉంది. ఇప్పుడు యూపీఏ 1 గవర్నమెంట్ ఉన్నప్పుడే, గవర్నమెంట్ ఏదైనా గవర్నమెంట్, యూపీఏ పేరు ఉండొచ్చు, ఎన్డీఏ పేరు ఉండొచ్చు, కానీ ఒక గవర్నమెంట్ వాగ్దానం చేస్తే రెండో గవర్నమెంట్ అయినా సరే దాన్ని వాగ్దానాన్ని పరిపాలించాల్సిన అవసరం, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. ఈ ప్రభుత్వం మరి అప్పుడే 6% విద్య మీదకి చేరుస్తామని చెప్పినప్పుడు ఇప్పటికి కూడా ఈ బడ్జెట్లో కూడా విద్య మీద పెట్టేటువంటి ఖర్చు 3% లోపే ఉందనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్చేసి కొత్త పథకం తీసుకొచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. వాస్తవంగా పని దినాలు ఇప్పటికే తగ్గిపోతా ఉన్నాయి. మనం గనక చూసినట్లయితే 2023-24లో 3 కోట్లు పైగా పని దినాలు ఉంటాయి. ఇప్పటికి వచ్చేటప్పటికి 2025-26లో డిసెంబర్ నెల కల్లా 1 కోటి పని దినాలకి పైగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే పని దినాల సంఖ్య రోజుకి తగ్గిస్తూ ఉంది అంటే అర్థం ఏంటంటే కేటాయింపులను తగ్గించింది, అవసరం మేరకు కేటాయింపులు చేయటం లేదు అనేది అర్థమవుతుంది. అటువంటిది ఇప్పుడు ఏదో మనం వికసిత్ భారత్ గ్రామీణ ఉపాధి పథకం తెచ్చామని చెప్పి పేరు మార్చి గాంధీ పేరు లేకుండా చేసి దాంట్లో పని దినాల సంఖ్య 100 నుంచి 125కు పెంచుతామని చెప్తే ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకంగా కేటాయింపులు ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వం ఏదైతే 3 కర్తవ్యాలను సాధిస్తామని చెప్పిందో అది వాస్తవం కాదు, అదొక బూటకం, పైకి ప్రజలకి కబుర్లు చెప్పేదానికి ఉపయోగపడుతుందని చెప్పి మనకి అర్థమవుతుంది. నిలకడగా పెరిగేటువంటి ఏంటంటే ప్రజలకి కేటాయించాల్సినటువంటి, ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి పెరగాల్సిన విధంగా పెరగకపోదా లేదా తగ్గిపోతున్నప్పుడు అదే పరిస్థితుల్లో ప్రభుత్వం చేసేటువంటి అప్పులు మాత్రం నిలకడగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే అప్పుల మీద చెల్లించేటువంటి వడ్డీలు కూడా నిలకడగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే రక్షణ రంగం మీద, డిఫెన్స్ అంటాం ఇంగ్లీష్లో, రక్షణ రంగానికి చేసేటువంటి కేటాయింపులు కూడా ఎక్కడ బడ్జెట్ ఎస్టిమేట్లో కానీ రివైజ్డ్ ఎస్టిమేట్స్లో కానీ అసలు అకౌంట్స్ నుంచి చివరిదాకా చూసినప్పటికి కూడా వరుస పెట్టి 4-5 సంవత్సరాలకు చూసినా సరే డిఫెన్స్లో కేటాయింపులు మాత్రం నిలకడగా పెరుగుతున్నాయి. అంటే పొరుగున ఉన్న దేశాలతో తగాదాలు పెట్టుకొని రక్షణ ఖర్చు పెంచుకునే పరిస్థితి ఉంటుంది తప్పితే రక్షణ రంగానికి ఖర్చులు పెంచుకోవటం, అప్పులు పెంచడం, అప్పుల మీద వడ్డీలు కట్టడం పెంచడం అనేది ఈ బడ్జెట్ ద్వారా జరుగుతూ ఉంది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటు తగ్గిస్తాం అంటే ఆదాయాల కంటే వచ్చిన ఆదాయం కంటే ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంటే ఎంతైతే ఎక్కువ ఖర్చు పెడతారో దాన్ని అప్పుల రూపంలో తీసుకొస్తారు. దాన్ని ద్రవ్యలోటు అంటారు. ద్రవ్యలోటు అంటే ద్రవ్యలోటు ఈజ్ ఈక్వల్ టు అప్పులతో సమానం ద్రవ్యలోటు అంటే. అప్పులు ఆ రకంగా ఎక్కువ అవుతున్నాయి, కట్టేటువంటి వడ్డీలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అప్పులు ఎక్కువ అవుతున్నాయి? మరి ఈ కార్పొరేట్ కంపెనీలకి, సంపన్నులకి రాయితీలు ఇస్తా పోతా ఉన్నారు. ఈ బడ్జెట్లో కూడా మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అంటారు, కనీస పన్నుని కార్పొరేట్ కంపెనీలు కట్టాల్సినటువంటి అన్ని రకాల మినహాయింపులు పోగా కనీసంగా 15% ఈ పన్ను కట్టాలి అని అంత ముందు ఉండేది. దాన్ని ఇప్పుడు 14% తగ్గించారు. అంటే అన్ని రకాల మినహాయింపులు లేదా కార్పొరేట్ పన్నుల తగ్గింపు అనేది వాళ్ళకి జరుగుతూ ఉంది. అటువంటప్పుడు బడ్జెట్ లోటు సహజంగానే వస్తుంది, ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చులు పెరుగుతాయి. దానికి బాధ్యత ప్రభుత్వ విధానంలోనే ఉంది. ప్రభుత్వ విధానం సంపన్నులకు అనుకూలంగా, పేదలకి, సామాన్య ప్రజలకి, వ్యవసాయదారులకి వ్యతిరేకంగా ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇందాక నిలకడగా పెరిగిపోయేటువంటి పద్ధతుల గురించి చెప్పుకున్నాం. నిలకడగా తరిగిపోయేటువంటి కూడా ఉన్నాయి. వ్యవసాయం మీద పెట్టేటువంటి ఖర్చు కానీ, దాంతోపాటు ఈ సబ్సిడీలు కూడా నిలకడగా తగ్గిపోతున్నాయి అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఫెర్టిలైజర్స్ మీద ఇచ్చేటువంటి సబ్సిడీలు కానీ, ఆహారం మీద ఇచ్చేటువంటి సబ్సిడీ కానీ, అలాగే పెట్రోలియం ఉత్పత్తుల మీద ఇచ్చేటువంటి సబ్సిడీ కానీ, పెట్రోలియం ఉత్పత్తుల మీద సబ్సిడీ కొనసాగటం అంటే
వంట గ్యాస్ మీదే కొద్దిగా స్వల్ప రూపంలో అది కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ సబ్సిడీలు ఫెర్టిలైజర్స్, అలాగే ఈ ఇంకొక సబ్సిడీ ఆహారం సబ్సిడీ, వీటి మీద మాత్రం ఖర్చు తగ్గిస్తూ ఉన్నారు. ఈ కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లకి రాబోయేటువంటి కాలంలో ఇటువంటి శ్రమనీతి అని చెప్పి ప్రభుత్వం ఈ మధ్య ఒక విధానం కూడా ప్రకటించింది. కార్మిక విధానంలో ప్రకటించింది ఏమంటే లేబర్ కోడ్స్ ఆల్రెడీ తీసుకొచ్చారు. కార్మికుల హక్కులకి భంగం కలిగించేటువంటి ఏవైతే లేబర్ కోడ్స్ ఉన్నాయో ఆ లేబర్ కోడ్స్ సంస్కరణలు మేము అమలు చేసినందువల్లనే గత 3 సంవత్సరాలుగా 7% చుట్టూ అభివృద్ధి అవుతుంది అని చెప్పి ఈ ఆర్థిక సర్వేలో ప్రకటించారు. అంటే కార్మికుల హక్కులు హరించి కార్మికుల వేతనాలని లేదా పెన్షన్ ఫండ్స్, వేతనాలు, ఇటువంటి అన్నీ కూడా కార్మికులకు సంబంధించినవి, ఉద్యోగులకు సంబంధించిన పని పరిస్థితులన్నింటిని కూడా మార్కెట్కి అప్పచెప్పేటువంటి శ్రమనీతి ఏదైతే ఉందో ఆ నీతి వల్లనే ఈ అభివృద్ధి సాధిస్తున్నాం అని చెప్పి మరి ఆర్థిక సర్వేలో కానీ బడ్జెట్లో కానీ చెప్పారు. ఆర్థిక సర్వేలో ఓపెన్గా కూడా చెప్పారు. కాబట్టి ఈ బడ్జెట్ ప్రతిపాదనలో కార్మికులకి, వ్యవసాయదారులకి, వ్యవసాయ కార్మికులకి, సామాన్య ప్రజలకి, లేదా చిన్న తరహా పరిశ్రమలకి, మధ్యతరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో చిన్న తరహా పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్లో అత్యధిక వాటా వాళ్ళదే, ఉపాధిలో అత్యధిక వాటా వాళ్ళదే, ఎగుమతుల్లో అత్యధిక వాటా వాళ్ళదే. అంటే కంటినీటి తుడుపులాగా 10,000 కోట్లు అభివృద్ధి ఫండ్ పెట్టామని చెప్పి ఈ బడ్జెట్లో పెట్టారు. చిన్న తరహా పరిశ్రమలకు 10,000 కోట్లు ఒక సంవత్సరానికి కూడా కాదు, 5 సంవత్సరాలకి ఆ నిధిని ఉపయోగిస్తారట. అంటే సంవత్సరానికి 2,000 కోట్లు యావరేజ్గా చూసుకుంటే మరి ఇంత ఉపాధిని కల్పించే, ఇంత మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంత వాటా కలిగిన ఒక పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి చిన్న తరహా పరిశ్రమలకి కంటినీటి తుడుపు పథకాలు తప్పితే ఏ విధంగానూ ఈ బడ్జెట్ ఉపయోగపడదు. రాబోయే కాలంలో 2047 కల్లా అభివృద్ధి చెందిన భారత్గా తయారు చేస్తాం, భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల లిస్టులో చేరుతుంది అనేది మోడీ గవర్నమెంట్ ప్రకటించింది. కానీ అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావటానికి మాత్రం ఇటువంటి బడ్జెట్లు ఏ విధంగా ఉపయోగపడవు. ఈ బడ్జెట్ వికసిత భారత్కి ఉపయోగపడవు అని చెప్పి మనం ఈ బడ్జెట్ పరిశీలనలో తేలుతుంది.